హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈ రోజు వీడియోలో అస్సలు చేదు లేకుండా చాలా టేస్టీగా కాకరకాయ టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అస్సలు చేదు ఉండదు ఇలా చేశారంటే. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా నేనైతే 1/2 kg కాకరకాయల్ని తీసుకున్నాను. ముందుగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల కాకరకాయ అనేది చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు చూసారా, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా నొక్కుతూ కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఇలా ప్రెస్ చేస్తూ వీటిని కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. ఇందులోంచి చేదంతా బయటికి వెళ్ళిపోయేలాగా 5 నిమిషాల తర్వాత ఇలా కొన్ని తీసుకుంటూ ఇలా పిండుకొని పక్కన పెట్టుకోవాలి కాకరకాయ ముక్కల్ని. సో మొత్తం ఇలాగే చేసుకోవాలండి. మొత్తం కాకరకాయ ముక్కల్ని మొత్తం ఇలాగే చేసుకోవాలి. ఫైనల్గా చూసారా, రసం అయితే ఎంత వెళ్ళిందో. ఇదంతా చేదు అండి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన 5-6 పచ్చిమిర్చిని వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ షేడ్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చే వరకు వేయించుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి వేగడానికి కాస్త టైం పడుతుందండి. నెమ్మదిగా వేయించుకోవాలి. అప్పుడే అన్నీ ఈక్వల్గా వేగి చేదు రాకుండా కమ్మగా ఉంటుంది కర్రీ అనేది. ఇలా కలుపుకుంటూ మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల లోపు ఇది అడగంటకుండా మధ్యలో కలుపుతూ ఉండాలండి ఖచ్చితంగా. అప్పుడే ఈక్వల్గా వేగుతాయి. చూసారా, 5 నిమిషాల తర్వాత ఇలా ఉంది. వీటిని కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూసారా, ఎంత రెడ్డిష్ కలర్లో వచ్చాయి కదా. ఇప్పుడు ఇలా వేగాక ఇందులో 3 టమాటాలు చాపర్లో వేసుకున్నాను నేను. మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదు అనంటే చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసాక ఇందులో 1 టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికాక టమాటా కాకరకాయ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. చూసారా, ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసాక ఒకసారి కలుపుకుంటే కాకరకాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది బయట 2 రోజులు 3 రోజుల వరకు నిలువ ఉంటుంది. కూర అస్సలు పాడవదండి. అలాగే మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. అస్సలు చేదు లేకుండా, ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.